నేను స్టేట్మెంట్ ఇవ్వాలంటే కూడా మీరు ఇవ్వలేకుండా చేశారు కాబట్టి బాధ లేదు. మళ్ళీ చెప్తున్నా, ముఖ్యమంత్రి ఈ హౌస్ కు వస్తాను తప్ప అదర్వైజ్ నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు. ఇది గౌరవ సభ, ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నా అవమానం మీరందరూ అర్థం చేసుకుని నిండు మనసుతో ఆశీర్వదించమని కోరుతూ అందరికీ నమస్కారం. పత్రం స్టార్ట్ అయింది, మీకు పత్రం స్టార్ట్ అయింది, పత్రం స్టార్ట్ అయింది, మీకు పత్రం స్టార్ట్ అయింది. మళ్ళీ గవర్నమెంట్ లో కొట్టుకొస్తాం. మీకు పత్రం స్టార్ట్ అయింది, మీకు పత్రం స్టార్ట్ అయింది. కూర్చో, ఈ రోజు నుంచి మీకు పత్రం స్టార్ట్ అయింది. నేను స్టేట్మెంట్ ఇవ్వాలంటే కూడా మీరు ఇవ్వలేకుండా చేశారు కాబట్టి బాధ లేదు. మళ్ళీ చెప్తున్నా, ముఖ్యమంత్రి ఈ హౌస్ కు వస్తాను తప్ప అదర్వైజ్ నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు. ఇది గౌరవ సభ, ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నా అవమానం మీరందరూ అర్థం చేసుకుని నిండు మనసుతో ఆశీర్వదించమని కోరుతూ అందరికీ నమస్కారం. మీకు ఈ రోజే పత్రం స్టార్ట్ అయింది, మీకు పత్రం స్టార్ట్ అయింది, పత్రం స్టార్ట్ అయింది, మీకు పత్రం స్టార్ట్ అయింది. మళ్ళీ గవర్నమెంట్ లో కొట్టుకొస్తాం. మీకు పత్రం స్టార్ట్ అయింది, మీకు పత్రం స్టార్ట్ అయింది. కూర్చో, ఈ రోజు నుంచి మీకు పత్రం స్టార్ట్ అయింది. కొత్త స్పీకర్ గారికి నా తరపున, ప్రభుత్వం తరపున, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరపున అభినందనలు అధ్యక్ష. శాసనసభకు 6 సార్లు ఎన్నికయ్యారు. సౌమ్యుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. మీలాంటి వ్యక్తి స్పీకర్గా మంచి సాంప్రదాయాలను పాటిస్తూ ఆదర్శంగా నిలుస్తారని గట్టిగా మేమంతా కూడా నమ్ముతా ఉన్నాం. మంచి స్పీకర్ అనగానే లోక్సభలో అయితే సోమనాథ్ చటర్జీ గారి పేరు, జీబీ మూలంకర్ గారి పేరు, ఇలాంటి పెద్ద పెద్ద వారి పేర్లు గుర్తుకొస్తాయి. శాసనసభకు వచ్చేసరికి ఆంధ్ర రాష్ట్ర చరిత్ర చూస్తే బివి సుబ్బారెడ్డి గారి పేరు, అయ్యదేవర కాళేశ్వరరావు గారి పేరు, కోనా ప్రభాకర్ రావు గారి పేరు, ఇలా కొందరు మహానుభావుల పేర్లు కూడా గుర్తుకు వస్తారు. స్పీకర్ను ఎంపిక చేయాలి అన్న ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఎన్నో విషయాలు గుర్తుకొచ్చాయి అధ్యక్ష. ఇదే శాసనసభలోనే విలువలేని రాజకీయాలు చూశాం. చట్టాలను తూట్లు పొడుస్తూ చట్టసభలోనే డిస్క్వాలిఫై చేయని దిగజారిన వ్యవస్థను కూడా ఇదే చట్టసభలో చూశాం. ప్రతిపక్ష నాయకుడిని మాట్లాడనివ్వని దిగజారని వ్యవస్థను కూడా ఇదే చట్టసభలో చూశాం. ఇన్ని చూశాక నేను ఎలా ఉండాలి అన్న మీమాంస కూడా స్పీకర్ గారిని ఎన్నిక చేసేటప్పుడు ఎలా ఉండాలి అన్న మీమాంస కూడా నాలో కూడా కలిగింది అధ్యక్ష. కానీ నేను కూడా అలానే చేస్తే నేను కూడా అటువంటి అన్యాయమైన ఏకంగా ఇదే శాసనసభలోనే 23 మందిని 67 మంది శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై గుర్తుపై గెలిస్తే 23 మంది శాసనసభ్యుల్ని పార్టీ మార్చి కండువాలు కప్పి అందులో 4గురిని మంత్రులుగా చేసి పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టాన్ని
రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ని తుంగలోకి తొక్కి ప్రజాస్వామ్య దేవాలయ ప్రతిష్టను ఎలా దెబ్బతినిపోయిందో ఇదే శాసనసభలో మనమంతా కూడా చూసిన పరిస్థితి. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఇదే శాసనసభలోనే ట్రెజరీ బెంచుల్లో, అంటే అటువైపు కూర్చొని ఉండాల్సిన వాళ్ళను ఇటువైపున అధికార పార్టీ బెంచుల్లోకి, ట్రెజరీ బెంచుల్లోకి కూర్చోబెట్టుకొని ఫిరాయించిన నలుగురిని మంత్రులుగా చేసిన వ్యవహారాన్ని కూడా ఇదే సభలోనే చూశారు. చివరికి స్పీకర్ మీద అవిశ్వాసం పెట్టడానికి సంబంధించిన నిబంధనని రాజ్యాంగానికి వ్యతిరేకంగా అప్పటికప్పుడు మార్చేయడాన్ని కూడా ఇదే శాసనసభలోనే చూశాం. పార్టీ ఫిరాయించిన వారిని డిస్క్వాలిఫై చేయండి, వారి మీద అనర్హత వేటు వేయండి, వేస్తే ఈ సభ మర్యాద కాపాడబడుతుందని, అప్పుడే ఈ సభకు మేము వస్తాము అని మేము అడిగినా కూడా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన ఎమ్మెల్యేలను కొన్నవారికి వచ్చిన సీట్లు ఎంతో తెలుసా అధ్యక్ష? అక్షరాల 23 సీట్లు. ఎంపీలను కొన్నవారికి, 3 ఎంపీలను కొన్నవారికి అక్షరాల వాళ్ళకు వచ్చిన సీట్లు ఎంతో తెలుసా అధ్యక్ష? ఎంపీ అక్షరాల 3. అది కూడా అధ్యక్ష ఎప్పుడు వచ్చిందో తెలుసా అధ్యక్ష? 23వ తారీఖున అధ్యక్ష. ఇంత గొప్పగా జరిగింది అని అంటే దేవుడు ఎంత గొప్పగా స్క్రిప్ట్ రాస్తాడు అని చెప్పడానికి వేరే నిదర్శనం అవసరం లేదు అధ్యక్ష. బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ, బ్యూటీ ఆఫ్ గాడ్స్ గ్రేస్, ఈ రెండూ కూడా ఈ చట్టసభలో మళ్ళీ ఇవాళ చూస్తూ ఉన్నాం. అన్యాయం చేస్తే శిక్ష ఎలా ఉంటుంది అన్నదానికి నిదర్శనంగా ఈరోజు మనమంతా మళ్ళీ ఇవాళ ఏకమయ్యాం అధ్యక్ష. అటు టెండర్ల వ్యవస్థలో కానీ, గ్రామ స్థాయిలో కానీ, ప్రభుత్వ యంత్రాంగంలో కానీ అవినీతిని తొలగించి వెలువలు విశ్వసనీయత రాజకీయాలకు ఏపీని కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చేందుకు మా ప్రభుత్వం మొదటి రోజు నుంచి అన్ని ప్రయత్నాలను చేస్తూ వస్తూ ఉంది. ఈ ప్రయత్నంలో భాగంగానే శ్రీ తమ్మినేని సీతారాం గారిని స్పీకర్గా ప్రతిపాదించడం కూడా జరిగింది. ఒక స్పీకర్, ఒక లీడర్ ఆఫ్ ది హౌస్ ఎలా ఉండకూడదో గత శాసనసభ చూస్తే అందరికీ అర్థమైంది. ఎలా ఉండాలో చెప్పడానికి ఈ శాసనసభ, ఈ ప్రభుత్వం కంకణం కట్టుకుంది అధ్యక్ష. బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాసులు కాదు, బ్యాక్ బోన్ క్లాసులుగా మారుస్తాము అని మా పార్టీ ఏలూరులో బీసీ డిక్లరేషన్లో చెప్పింది అధ్యక్ష.